కోడలి ఆటో 3. రెండో భాగంలో పావని భర్త కోసం అందరూ వెతకటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సింధు, వికాస్ ఇద్దరూ కూడా అలా వెతుకుతూ ఉండగా ఆటోలో కూర్చున్నామె వాళ్లతో, బాబూ, ఎవరి కోసం వెతుకుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు బామ్మ అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న ఆమె, అయితే వెంటనే ఈ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పండి. ఆమె కూడా ఇక్కడికొస్తే అందరూ కలిసి వెతకొచ్చు. నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఆ మాట విని సింధు సరే అని వెంటనే పావనికి ఫోన్ చేస్తుంది. పావని ఆ మాట విని చాలా సంతోషపడుతూ, మీరు నిజంగానే చూసారా? ఖచ్చితంగా నా భర్తేనా? 100కు 100% నీ భర్తే. నువ్వైతే త్వరగా రా అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక పావని వెంటనే అత్తగారికి విషయం చెబుతుంది. దాన్ని విన్న అత్తగారు, త్వరగా వెళ్దాం పదమ్మా అని అంటుంది. ఇక అత్తా కోడళ్ళు ఇద్దరూ కూడా ఆటోలో బయలుదేరుతూ కొంత సమయానికి అక్కడికి చేరుకుంటారు. ఇక పూర్తి వివరాలు తెలుసుకొని అందరూ కూడా అతని కోసం వెతకటం మొదలు పెడతారు. కాని అతను దొరకడు. సాయంత్రం సమయం అయిపోతుంది. పావని, మనం మళ్ళీ రేపొచ్చి వెతుకుదాం. అదృష్టం బాగుంటే అతను ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ ఊర్లో ఉన్నాడని తెలిసింది కాబట్టి మనం కొంచెం గట్టిగా వెతికితే దొరుకుతాడు. అందుకు పావని, సరే అయితే అని అంటుంది. ఇక అందరూ కూడా పట్నం నుంచి తిరిగి ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటారు. పావని నిద్రపోతున్నా సరే తన మనసులో మాత్రం తన భర్తే గుర్తుకు వస్తూ ఉంటాడు. రాత్రి 1 గంట సమయంలో ఆమె నిద్రలేచి, పట్నానికి వెళ్ళి నా భర్త కోసం వెతుకుతాను. నా మనసెందుకో నా భర్త దొరుకుతాడని చెబుతుంది అని అనుకుని చెప్పా చేయకుండా రాత్రివేళ ఆటో తీసుకుని పట్నానికి బయలుదేరుతుంది. రాత్రి సమయంలో ఆమె అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక చోట ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. పావని ఖచ్చితంగా అతను తన భర్త అని తన దగ్గరికి వెళ్తుంది. అతను ఆమెను చూడగానే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పరిగెడుతూ ఉంటాడు. దాంతో పావని ఏడుస్తూ, ఏవండి, నేను పావనినండి, నేను పావనిని అంటూ కేకలు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆమె అతని దగ్గరికి చేరుకొని అతన్ని కట్టేసి ఆటోలో కూర్చోబెడుతుంది. ఇక అతను ఏడుస్తూ ఉంటాడు. పావని ఆటో తిప్పుకొని బయలుదేరుతుంది. చూస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. ఇంటి దగ్గరున్న అత్త నిద్రలేచి చూసే సమయానికి పావని ఇంట్లో లేకపోవడంతో తను చాలా కంగారు పడుతూ కోడలి కోసం వెతకటం మొదలు పెడుతుంది. ఇంతలో వికాస్, సింధు అక్కడికి చేరుకుంటారు. అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదా. దాంతో ఆమె కంగారుగా, ఏమైంది? నా కోడలికి ఏమైంది అని కంగారు పడుతూ ఉండగా, ఏమి కాలేదు, మీరు కంగారు పడకండి. మీ అబ్బాయిని తీసుకుని ఆటోలో వస్తూ ఉంటే మీ అబ్బాయి కట్లు విప్పుకొని పావనిని కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. పావని ఆటో పక్కకు పడిపోయి చిన్న చిన్న గాయాలయ్యాయి అని చెబుతాడు. ఆమె చాలా కంగారుగా ఆటోలో కూర్చుంటుంది. ఇక ఆటో సరాసరి హాస్పిటల్కి చేరటంతో అందరూ ఆమెని పలకరిస్తారు. చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళావమ్మా? మేమందరం వచ్చి వెతుకుతామని చెప్పాం గదా. మనసు ఊరుకోలేదత్తయ్యా, అందుకే వెళ్లాల్సొచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా పిచ్చివాళ్లాగా మారిపోయాడో అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియటం లేదు. నువ్వేం కంగారు పడొద్దు పావని. అతను దొరికితే ఖచ్చితంగా విషయమేంటనేది తెలుస్తుంది. అతన్ని ముందు హాస్పిటల్లో చేర్పించి వైద్యం చెప్పిస్తే ఆ తర్వాత విషయమంతా తెలుస్తుంది. అందుకు పావని అవును అంటుంది. నువ్వు విశ్రాంతి తీసుకో. మేమిద్దరం అతన్ని వెతికే ప్రయత్నంలో ఉంటాము. నన్ను కూడా రమ్మంటారా బాబు? మీరు వస్తే ఎలా? తన దగ్గర ఎవరో ఒకరుండాలి కదా. మీరుండండి, మేం వెళ్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆటోలో బయలుదేరుతారు. ఇక పట్నం చేరుకొని అతన్ని వెతకటం మొదలు పెడతారు. చాలా సమయం తర్వాత అతను కనిపిస్తాడు. ఏవండి, మనం అతన్ని బలవంతంగా తీసుకొచ్చినా పావనికి పట్టిన కథే మనకే పడుతుంది. అలా కాకుండా ఏదైనా ఆలోచించండి. అందుకే కదా నా దగ్గరున్న యాపిల్లో మత్తుమందు కలిపాను. అది అతనికి ఇస్తాను. అతను తిన్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు మనం అతన్ని ఆటోలో తీసుకుని హాస్పిటల్కి చేర్చొచ్చు. ఏమో అనుకున్నానండి, మీరు కూడా కొంచెం తెలివైన వాళ్లే. సరే, అగౌరవించాలో కాని ఇది వెళ్ళి అతనికివ్వు.
అని ఆపిల్ ఆమె చేతికిస్తాడు. ఆమె దాన్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో ఏం మాట్లాడకుండా అతని చేతికి ఆపిల్ని ఇస్తుంది. అతను దాన్ని తీసుకొని దూరంగా విసిరేస్తాడు. దాన్ని చూసిన సింధు, అయ్యో, వేసిన ప్లాన్ అంతా పాడైపోయింది అయ్యయ్యో, యాపిల్ వృధాగా పోయిందే. ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు అతన్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? అని ఆలోచిస్తూ ఉండగానే అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింధు, త్వరగరా, అతని వెంట వెళ్దాం అంటూ సింధుని పిలుస్తాడు. ఇక ఇద్దరూ కూడా ఆటోలో అతను ఎక్కడికి వెళ్తున్నాడేంటి అనేది గమనిస్తూ ఉంటారు. అతను ఒక పాడైపోయిన ఇంట్లోకి వెళ్తాడు. అయితే అతను ఇక్కడే ఉంటున్నాడనుకుంటా అండి. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలిసింది కదా, ఏదో ఒక రకంగా అతన్నిక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం. అదే, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూనే ఉండండి. ఒక పని చేద్దాం. మనం అతని దగ్గరికెళ్ళి అతన్ని తాళ్లతో కట్టేసి ఒక గోత్రంతో చుట్టి పెడితే కదలకుండా ఉంటాడు. సరే, మంచి పని. త్వరగా గోతం తాళ్లు తీసుకుని లోపలికి వెళ్దాం పదండి అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ తాడు గోతం తీసుకొని ఆ పాడైపోయిన ఇంట్లోకి వెళ్తారు. కాని అక్కడతను ఉండటం, అతను ఇంటి వెనకాలున్న చెట్లలోకి వెళ్ళిపోతాడు. ఏవండి, అదిగో అతను ఆ చెట్లలోకి వెళ్ళాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేయాలో నాకు అర్థం కాకే కదా ఇక్కడ నిలబడిపోయాను. ఒక పని చేద్దాం. అసలు ఇతను ఎక్కడెక్కడ ఉంటున్నాడో పూర్తిగా ఒక రోజు మొత్తం గమనిద్దాం. ఆ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కదా, అప్పుడు అతన్ని ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిద్దాం. అందుకు సింధు సరే అంటుంది. ఇక వాళ్ళు అతన్ని వెంబడిస్తూనే ఉంటారు. ఆ రోజు మొత్తం అతని వైపు తిరుగుతూ ఉంటారు. అతను ఎటువైపు తిరిగినా చివరికి ఆ పాడైపోయిన ఇంటికే తిరిగి చేరుకుంటాడు. దాన్ని గమనించిన వాళ్ళు, ఏవండి, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఈ ఇంటికే వస్తున్నాడు కదా, అయితే మనకింక బాధుండదు. ఈ ఇంటిని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇక్కడికొద్దాం. అతనికి ప్రతిరోజు మనం ఆహారం ఇస్తే మనల్ని అతను కొంచెం నమ్మటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చిన్నగా ఆటో ఎక్కించి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. అవును, మంచి ఆలోచన. అయితే ఈ రోజు నుంచి అతనికి కావలసిన ఆహారం మనమే ఇద్దాం అని అంటాడు. ప్రతిరోజు కూడా వాళ్ళు కావాలని పట్నం వెళ్తూ అతని దగ్గరికి వెళ్లి అతనికి ఆహారం అందిస్తూ ఉంటారు. అలా వారం రోజుల తర్వాత అతను వాళ్ళని నమ్మటం మొదలు పెడతాడు. అప్పుడు వికాస్ మాతో పాటు వస్తావా? నీకు భోజనం పెడతాం అని అడిగితే అతను వస్తానని తల ఊపడంతో ఇద్దరూ చాలా సంతోషంగా అతన్ని ఆటోలో కూర్చోపెట్టుకుని బయలుదేరతారు. సింధు పావనికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. అది విని పావని ఎంతగానో సంతోషపడుతుంది. వికాస్ వాళ్ళు సరాసరి అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి అతన్నందులో ఉంచుతారు. ఆ తర్వాత పావని వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ వాళ్ళకి ఏం చెప్పారు, అతని పరిస్థితి ఏంటి అనేది తరువాయి భాగంలో చూద్దాం.